నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ఒక ప్రణాళికాబద్దంగా నిధులు సేకరించి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. గెలిచినప్పటి నుంచి డివిజన్ల వారీగా సమస్యలు పరిష్కరిస్తున్న నజీర్ తాజాగా శారదా కాలనీ ఆర్చి వద్ద నుండి 50వ వార్డు వరకు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శారదా కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైప్లైన్ల గురించి తమ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే నజీర్కి చెప్పి వాపోయారు. వెంటనే ఎమ్మెల్యే నజీర్ అధికారులను పిలిపించి సమస్యల పరిష్కారాల దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఈ సమస్యలన్నింటినీ రాబోయే 3 నెలల్లోనే పరిష్కరిస్తారని శారదా కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. పేదలు నివసించేటువంటి శారదా కాలనీ మార్జిన్ ఏరియా అలాగే ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి లైన్లన్నీ కూడా పరిశీలించి గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మురికి నీరు సప్లై అవ్వడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రమాదాలకు గురై కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ రోజు నీళ్ల వలన చనిపోలేదని చెప్పి బుకాయించినటువంటి ఆనాటి అధికారులు అలాగే శాసనసభ్యులు ఈరోజు ఇక్కడ చూస్తుండే పరిస్థితులు అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నెలలోనే రోడ్డుని కాంట్రాక్టులను పిలవడం జరిగింది. రోడ్డు కాంట్రాక్ట్ పిలిచి దాదాపు కొత్త పైప్ లైన్ని ఒక 15 లైన్లకు కొత్త పైప్ లైన్ని ఏర్పాటు చేయడం, అలాగే రోడ్డును కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. వారు కూడా టెండర్లకు పిలిచి ఆ రోడ్డు కూడా తొందరలోనే మొదలు పెడతాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని లైన్లు కూడా దాదాపు 1వ లైన్ నుండి 31 లైన్లు కూడా పూర్తిగా కొత్తగా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైన్స్ అలాగే రోడ్లను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవగాహన చేసుకొని వారు ఎక్కడ కూడా ఎంక్రోచ్ అయ్యి ముందుకొచ్చి రోడ్డుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం కాకుండా ఉన్న చోట వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉంటే వెంటనే డ్రైన్స్ని ఏర్పాటు చేయడం, అలాగే రోడ్లను ఏర్పాటు చేయడం, అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ప్రజలు సహకరించాలి, అధికారులు అప్రమత్తంగా ఉండి ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్ళాలి. మేము కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం, పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక కాకపోయినా ఒక టైం బాండ్తో తప్పకుండా ప్రభుత్వం చేయాలనే ఆ కృతనిశ్చయంతో ఉంది. అందుకని ప్రజలు సహకరించాలి, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహకరిస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అవసరమైనప్పుడు నేను అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నేను కానీ మా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటాం. మీరు తప్పకుండా ప్రజలు సంప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నందివెలుగు రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను 2 నెలల్లోపే పూర్తి చేస్తామని నజీర్ అహ్మద్ భరోసా ఇచ్చారు. టీడీపీ హయాంలో 9 కోట్లతో పనులు చేపట్టి ముందుకు తీసుకువెళ్లగా వైసీపీ ప్రభుత్వం ఆ బ్రిడ్జి పనులను నిలిపివేసిందన్నారు. త్వరలోనే దీనిపై పూర్తిగా నివేదికలు తెప్పించుకుని పట్టాలెక్కిస్తామన్నారు. మీరు రీసెంట్ గా చంద్రబాబు గారిని కలిసి నందివెలుగు బ్రిడ్జి గురించి చెప్పడం జరిగింది. ఎలా స్పందించారు? ఎలాంటి ఇచ్చారు మీకు ఇచ్చారు? అదే సీరియస్నెస్. నందివెలుగు బ్రిడ్జ్ అనేది గతంలో 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్వే అధికారులు, రైల్వే డిపార్ట్మెంట్ అలాగే R&B డిపార్ట్మెంట్ సహకారంతో కొంతవరకు పనులు జరిగినాయి. కానీ 5 సంవత్సరాల్లో ₹1 నిధులు ఇవ్వకపోవడంతో సగం బ్రిడ్జ్తో ఆగిపోయింది. సో ఈరోజు 23 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే R&B ఏదైతే స్టేక్ ఉందో అది, రైల్వే అధికారుల స్టేక్ రెండింటిని కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాదాపు ఒక 2-3 నెలల్లో ఆ కార్యక్రమం కూడా తీసుకొని ముందుకు సాగుతాం. గత ప్రభుత్వం నిలిపివేసిన అన్ని పనులను సత్వరమే చేపట్టి పూర్తి చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.